షోకాజ్ నోటీసులు ఇచ్చారనే వ్యాఖ్యలపై కడప మేయర్ సురేష్ బాబు స్పందించారు. ఇప్పటివరకు తనకు ఎలాంటి నోటీసులు రాలేదని తెలిపారు. నోటీసులు వస్తే తప్పక స్పందిస్తాన్న సురేష్ బాబు కూటమి ప్రభుత్వం తనపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. నోటీసు అందాక ప్రెస్ మీట్ పెట్టి స్పందిస్తా అన్నారు. ప్రభుత్వం వారిది కాబట్టి నోటీసులు ముందే తెచ్చుకున్నారని ఆరోపించారు. తన 30 ఏళ్ల రాజకీయాల్లో నేనేం చేశానో వాళ్ళెంత అవినీతి చేశారో బయట పెడతానన్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జనతను. సుధీర్, ఇంకా ఏం చెప్పారు మేయర్ సురేష్ బాబు? అంటే నోటీసులు ఇంకా అందలేదనుకోవాలా? గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్. ముఖ్యంగా చూసుకుంటే గనక ఏదైతే నిన్నటి దినం కూడా కడప జిల్లా అధ్యక్షుడు వాసు కావచ్చు, అలాగే కడప ఎమ్మెల్యే అయినటువంటి మాదిరెడ్డి కూడా మీడియా సమావేశం నిర్వహించి కూడా ఏదైతే కడప నగర మేయర్ సురేష్ బాబు చేసినటువంటి అవినీతి పైన కూడా విజిలెన్స్ కమిటీ చేసి దాని పూర్తి స్థాయిలో కూడా ఆయా ప్రభుత్వం నుంచి కూడా నోటీసులు జారీ చేశామని చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు ఉదయం ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్నటువంటి మేయర్ ఛాంబర్ నందు కూడా ఆయన ముఖాముఖి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా మీడియా మిత్రులు ఆయన అడిగిన ప్రశ్నలు కూడా పూర్తి స్థాయిలో నాకు ఇప్పటి వరకు ఎటువంటి నోటీసులు రాలేదు, నోటీసులు వచ్చిన తర్వాత కూడా మీడియా సమావేశం నిర్వహిస్తాను. ఆ మీడియా సమావేశంలో కూడా దాదాపుగా నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, అలాగే వాళ్ళు 40 సంవత్సరాల నుంచి చేసినటువంటి అవినీతిని కూడా పూర్తిస్థాయిలో బట్టబయలు చేస్తాను, అలాగే నా దగ్గర కూడా పూర్తిస్థాయిలో సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ కూడా ఆయన చిట్చాట్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక కేవలం కుటుంబ ప్రభుత్వం నా పైన కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే నోటీసులు వచ్చిన తర్వాత నేను స్పందిస్తానని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కార్పొరేషన్ సంబంధించినటువంటి యాక్ట్ 1955 ప్రకారం కూడా ఆయన నోటీసులు జారీ చేశారనే నేపథ్యంలో కూడా ఆయన ఈ నోటీసుల పైన కూడా వచ్చిన తర్వాత నేను స్పందిస్తానని చెప్పడం జరుగుతుంది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో కూడా ఏదైతే మాధవిరెడ్డి కూడా ఖచ్చితంగా ఆయనకు నోటీసులు జారీ చేస్తారో ఆయన మేయర్ పదవి నుంచి ఎందుకు తీయకూడదు అని చెప్పి ఆమె కూడా మరోపక్క కూడా వాదిస్తున్న పరిస్థితి గురించి చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా కడప జిల్లాలో అయితే కనుక ఏదైతే నగర మేయర్ సంబంధించినటువంటి కుర్చీలాట అయితే కనుక మళ్ళీ మొదటికి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే నోటీసుల పైన అయితే కనుక కడప నగర మేయర్ సురేష్ బాబు అయితే కనుక నోరు విప్పారని చెప్పుకోవచ్చు. నోటీసులు వచ్చిన తర్వాత కూడా ఆయన స్పందిస్తారని మీడియాతో చెప్పడం జరిగింది. సతీష్. రైట్, థ్యాంక్ యూ సుధీర్.